బంద్ అయింది. త్వరలో లడ్డూల బిజినెస్ స్టార్ట్ చేస్తారంటూ కూడా అన్వేష్ సంచలనంగా మాట్లాడారు ఆ వీడియోలో. అయితే అసలు అన్వేష్ ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఈ తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరో కాదండి, మా చెల్లెళ్ళు అనమాట. వరుసకు చెల్లెళ్ళు అవుతారు. వీళ్ళు కూడా పత్తి గింజల్లో భాగమే. అవునండి, వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్ లో వచ్చిన డబ్బులతోని పచ్చళ్ళ దుకాణం అయితే పెట్టుకున్నారు. అది ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఫస్ట్ లైక్ నొక్కారు. అంబయ్య, ఇది వినండి. మీ వ్లాగ్స్ చూస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తారు. నేను కూడా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అంత కాకపోయినా కొంచెం ఎదగాలి. ఓ షూర్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేరు, యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియోస్ వేరు అనమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి, రెగ్యులారిటీ ఉండాలి అనమాట. కంటెంట్ దగ్గరే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వీడియో షూట్ చేసినా సరే అది వచ్చేసి 3-4 మినిట్సే వస్తుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి చాలా కష్టం అవుతుంది. ఎలా ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను కదా, అవి ఎక్కువ వ్యూస్ వచ్చినా సరే అంత అమౌంట్ రాదు అంటున్నారా? అంటే ఇండియాలో పీపుల్ చూస్తూ ఉంటారు కదా వీడియోస్, సో ఎక్కువ మనీ రాదు అంటున్నారా? నేను ఉంటుంది రాజమండ్రిలో అండి. యాక్చువల్గా ఇక్కడ కంటెంట్ అనేది ఎక్కువ దొరకట్లేదు, కొంచెం చిన్న ఊరు కదా. సో మీరు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని మీరు నాకు ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏ కంటెంట్తో చేస్తే బాగుంటుంది? మంచి కంటెంట్తో ఇప్పుడు వీడియోలు స్టార్ట్ చేస్తే ఏ టైంకి వైరల్ అవుతుందో కూడా చెప్పగలరా? పర్లేదు బ్రో, అవ్వాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడు మా అక్క కూడా ఐసీయూలో ఉంది. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఏమనుకోకండి. 2023లో వీళ్ళు ఛానల్ పెట్టే ముందు నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట. ఎలా పెట్టాలని ఏంటి అంటే అన్ని చెప్పాను. అది ఎలా సక్సెస్ అవ్వాలో అన్ని ఫార్ములాలు అన్ని చెప్పాను. 3 ఛానల్ పెట్టారు, 3 సక్సెస్ఫుల్, అన్ని బాగా సూపర్ తారస్థాయిలో ఉన్నది. ఆ మధ్యలోని వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. ఆ డబ్బులతో పచ్చడి దుకాణం పెట్టుకున్నారు. ఇది కథ. ఓకే, ఇప్పుడు అసలు సిసలైన కథలోకి వెళ్దాం. సో మీరు చూసుకుంటే ఈ 3 పేర్లు తీయకుండా చెప్తాను. ఫస్ట్ చెల్లి వచ్చేసి మల్లెపువ్వు, రెండో చెల్లి వచ్చేసి సన్నజాజి, మూడో చెల్లి వచ్చేసి కనకాంబరం. సో మీరు చూసుకుంటే పెద్ద చెల్లికి బీపీ 120 ఉంటుంది, రెండో చెల్లికి బీపీ 150 ఉంటుంది, మూడో చెల్లి కనకాంబరం చెల్లికి బీపీ 200 ఉంటుంది. అందరికీ హై బీపీ. బాబాయ్ గారు చనిపోయారు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి. సో ఇది కథ. రాజమండ్రి మా సైడ్, మాది వైజాగ్, వాళ్ళది రాజమండ్రి, చాలా దగ్గర అనమాట. ఇది దగ్గర సంబంధం, దూరపు సంబంధం. ఇది పక్కన పెడితే వీళ్ళతో నేను బాగా మాట్లాడేవాడిని. అన్ని విధాల డౌట్లు వచ్చేవి. ఛానల్ హ్యాకింగ్ అయిపోయింది. ఇంకా యూట్యూబ్ 3 ఛానల్ ఉండేటప్పుడు ఇంకెవరు చెప్తారు చెప్పండి? ఒక అన్నయ్యగా నేనే చెప్పేవాడిని. 3 కష్టపడుతున్నారు, తండ్రి చనిపోయిన పిల్లలు కాబట్టి ఒక అన్నగా ఒక నా సహాయం అయితే నేను అందించాను. అంతా బాగానే ఉంది. అంతా బాగున్నప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటప్పుడు నాకు పర్లేదు, నాకు నచ్చలేదు. ఇంక నేను తిట్టేశాను, మాట్లాడడం మానేశాను, బ్లాక్లు కూడా చేసేసాను. అంతా అయిపోయింది, సూపర్, కథ సమాప్తం. సో వాళ్ళు ఇంకా అన్నయ్య తిట్టాడు కదని చెప్పి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ మానేసి ఆ ముద్రష్టపు ముండా డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బులతో పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకున్నారు. పచ్చళ్ళ వ్యాపారం ఎలా పెట్టుకున్నారంటే, పెద్ద చెల్లి ఎవరైతే ఉందో మల్లెపువ్వు, ఈ చెల్లి మార్కెట్కి వెళ్ళి సామాన్లన్నీ మంచిగా కొంటది అనమాట. పెద్ద చెల్లి పనిది మొత్తం మామిడికాయలు, పచ్చి రొయ్యలు, చికెను, మటను, గోంగూర, తోటకూర, ఆకుకూర, అన్ని రకాల కూరలు, ఉప్పు, కారం, మసాలా, ఇంగువ, ఆయిల్ అన్ని కొంటది అనమాట. ఇది పెద్ద చెల్లి డ్యూటీ. సో రెండో చెల్లి సన్నజాజి పని ఏంటంటే అవన్నీ తెచ్చినవి కడిగి తోమి ముక్కలు కోసి నూనె పెట్టి ఆవాలు పెట్టి ధనియాలు పెట్టి ఇవన్నీ చేస్తుంది రెండో చెల్లి. మూడో చెల్లి కనకాంబరం పనే చేయదు. మొత్తం నీట్గా బ్యూటీ అయిపోయి నీట్గా డ్యాన్స్ వేసి అందరినీ ప్రమోషన్. పెద్ద చెల్లి అందగత్తి, రెండో చెల్లి అప్సరస, మూడో చెల్లి ఇంకా హీరోయిన్. అంటే హీరోయిన్ క్వాలిటీ ఉంది మా మూడో చెల్లికి. ఆ చెల్లి ప్రమోషన్ చేస్తుంది, సామాన్లన్నీ అమ్ముతుంది. అంటే ముగ్గురు ఒక లెవెల్. 3కి టాలెంట్ ఉంది. పని, కొనడం, తయారు చేయడం, అమ్మడం. నిజంగా బిజినెస్ ఫార్ములాలోని ఇద్దరు సూపర్. కష్టపడుతున్నారు. బాబాయ్ చనిపోయాక కష్టపడుతున్నారు. వాళ్ళే ఎవరిని మోసం చేయలేదు, కష్టపడి పనిచేస్తున్నారు. ఆడపిల్లలు నిజంగా ఒంటి కాళ్ళ మీద నిలబడడం అనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అంతా బాగుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా దేదీప్యమానంగా ఎదిగిపోతుంది. నాకు కెనడా పార్సల్ వచ్చింది, తిన్నాను, బాగుందమ్మా అన్నాను. కాకపోతే రేట్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయి అంటే
ఏం చెప్పారంటే మాకు తెలియదన్నా, మేము అన్ని మార్కెట్కి వెళ్ళి ఫైన్ క్వాలిటీ మంచి ఆయిల్ మంచి మంచి అన్ని మంచి ఎక్కువ అయిపోవడం వల్ల మాకు రేటు చివరాకడికి వచ్చేసరికి బడ్జెట్ ఎక్కువ అయిపోయింది, దానివల్ల రేట్లు ఎక్కువ ఉన్నాయన్న అన్నారు. ఓకే, అది సామాన్య మానవులు కొనుక్కోలేరు. ఎవరు కొనుక్కోగలరు అంటే ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, ఎన్ఆర్ఐలు, తర్వాత ఆ మాస్త్రం డబ్బున్నోళ్ళు, ఆ కొంచెం మిడిల్ అబౌవ్ కాస్ట్ వాళ్ళు పేదోళ్ళు అయితే కొనుక్కోలేరు. ఆ పచ్చళ్ళు కేజీ అంతా చాలా హై రిచ్ టాప్ నోట్. రుచులు మటుకు బాగుంటాయి, కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. నేను మొహమాటం లేకుండా చెప్పేస్తాను, ఎందుకంటే మన రుచిరాజు ప్రపంచ యాత్రికుడు. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మొత్తం మా చెల్లి ప్రమోషన్లు చేస్తుంది, అమ్ముతుంది, కొంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ ఒకటి హ్యాక్ అయిపోతే అది కూడా మాట్లాడాను, అంత ఓకే క్లియర్. సో మొన్న ఉగాదికి ముందు జనవరి మీరు చూస్తున్నారు కదా, జాగ్రత్తగా వినండి. అమ్మాయి హ్యాపీ న్యూ ఇయర్. ఆఫ్రికా వస్తా, ఒక 4 దేశాలు, కెన్యా, మహేష్ బాబు షూటింగ్ అవుతుంది కదా, ఆ ప్లేసులకి వాటికి వెళ్దాం. విన్నారు కదా, మహేష్ బాబు గారు షూటింగ్ అవుతుంది ఆఫ్రికా. కొన్ని అంటే పచ్చల వ్యాపారం చేసి టెన్షన్ ఉంటారు కదా, కొంచెం రిలీఫ్ ఉంటుంది. వస్తారా? నేను అన్ని చూసుకుంటాను. ముగ్గురు అలాగా ఆ అడవి జంతువులతో ముగ్గురు తిరుగుతుంటే నేను ముందుండి ఒక హిట్లర్ సినిమా లాగా పోర్ట్రేట్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ద డే జనరల్ కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ముగ్గురు చెల్లెళ్ళు, ఒక అన్నయ్య, హిట్లర్ జూమ్ వేద్దాం అనుకున్నాను. ఆఫ్రికా ఒక కంట్రీకి స్పాన్సర్ చేస్తాం, ఆడపిల్లలు కష్టపడుతున్నారు కదా, బాబాయ్ ఎలాగో చనిపోయారు కదా అని చెప్పి ఈ ప్లాన్ వేద్దాం అనుకుంటే, రావణ్య పచ్చళ్ళ వ్యాపారంలో చాలా దుకాణం చాలా బిజీగా ఉన్నాం, యూ క్యారియన్ అని చెప్పి చెల్లి మెసేజ్ చేసింది. హ్యాపీ జై సార్, అంత బాగానే ఉంది. సో ఉగాది ముందు ఫోన్ చేసి చెప్పాను, అమ్మ పెద్ద చెల్లిది మిథున రాశి బాగుంది, ఆదాయము వ్యయము బాగుంది. ఈ లాస్ట్ చెల్లి మీనరాశి, ఆదాయం వ్యయం బాగుంది. కానీ మా అలెక్య చెల్లిది జాతకం బాగలేదమ్మా, ధనుస్సు రాశి. 10 మంది తిడతారు, ఒకడు పొగుడుతాడు, అది నేనే అయ్యి ఉంటాను. దయచేసి చెల్లి నోరు అది అదుపులో ఉంచుకొని, అసలుకే ముగ్గురికి బీపీలు గట్టిగా ఉన్నాయి, ఎవ్వరు తగ్గరమ్మా, జాగ్రత్తగా. అంటే ఓకే అన్న, వ్యాపారంలో అంతా కామనే కదన్నా అన్నారు. అంతా అయిపోయింది. ఇలా ఫోన్ కట్ చేసి ఉగాదికి ముగ్గురు చీరలు కట్టుకొని ఫోటోలు పంపించారు. నేను లైక్ సింబల్ కూడా పంపించాను వాట్సాప్లో. అంతా హ్యాపీ, బాగానే ఉంది. కట్ చేస్తే నేను పడుకోలేసేలోకి ఇంత రచ్చ అయిపోయింది. మరి దారుణం. జస్ట్ ఒక్క రోజులోనే మొత్తం తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోయింది. నువ్వేమైనా చేయించావంటే నేను ఏమీ చేయించలేదు, నేనే బెట్టింగ్ గోల్లో. ఇంకా వరుసకు చెల్లెళ్ళు అవుతారు కదా, వీళ్ళు బెట్టింగ్ యాప్లు చేశారు, చెప్పాలా వద్దా. నేను ఆ ప్రాబ్లంలో ఉన్నాను. కానీ నేను మీ అందరికీ మాట ఇచ్చాను, చెల్లైనా పిల్లమైనా తల్లైనా తమ్ముడైనా ఎవరైనా బెట్టింగ్ యాప్ చేస్తే ఆయన ముందుకు తీసుకొచ్చి చెప్పడం నా ధర్మం. నేను చేస్తున్న పోరాటంలో అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ బంధుపుడిత లేదు. తమ్ముడే ప్యాకెటే. ఇంకా నేను చెప్దాం అనుకునేలోగా వాళ్ళే ఇదైపోయింది అనమాట. పోనీ నీవే మాకు ఈ పచ్చళ్ళ వ్యాపారం రాలేదు. ఓకే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నానండి, మీరు కూడా మా చెల్లెళ్ళ సైడు పక్కన పెట్టండి. ఒక మామూలుగా ఆడపిల్లలు వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? మా చిన్న చెల్లి వీడియోల కింద కమెంట్లు చూస్తే చచ్చిపోతారు, విపరీతంగా చచ్చిపోతారు, నవ్వలేక చచ్చిపోతారు. అంత దారుణంగా ఉంటాయి. కొన్ని బాగుంటాయి, కొన్ని వల్గర్గా ఉంటాయి. ఇంకా వాళ్ళకి టైం లేదు. సమాజంలోకి వచ్చాక 10 మంది 10 రకాలుగా అంటారు. కానీ అవన్నీ నెట్టుకొని వాళ్ళు సమాజాన్ని ఎదురెళ్ళి నిలబడ్డారు. మీకు నమ్ముతారో నమ్మరో, అన్నయ్య బోల్డ్ బూతులు వస్తున్నాయి అన్నయ్య అన్నారు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేండి. కానీ చిన్న చెల్లి మటుకు, ఆ మధ్యలో ఉన్న చెల్లి అలేకే అన్న, అది పర్సనల్గా తీసుకొని బాబాయ్ చనిపోవడంతో కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి తిట్టడం మొదలుపెట్టింది. ఎవరిని తిడుతుందో కూడా తెలియకుండా తిట్టేసింది. ఏంటి ఈ వ్యాపారంలో గొడవలే. ఇప్పుడు పర్సనల్గా ఎవరు ఉండరు. ఈ వ్యాపారంలో ఇప్పుడు నేను కూడా తిడుతున్నాను. ఎవరిని తిడుతున్నాను? బెట్టింగ్ యాప్. అసలు మీరు ఎందుకు తిడుతున్నారంటే మా రక్తమే అంత, మీ అందరి రక్తం చూసారా, తెలుపు చూసారా, అందరం ఒకే రంగు, మాదంతా ఒకే రక్తం. ఆ రక్తంలోనే ఉంది భూతో నా భవిష్యత్తు. మీరు బాలయ్యబాబు గారు ఏంటంటారు, మా రక్తం క్రమశిక్షణ అంటారా? మాది బూతు పుట్టి ముందు కోపం వస్తే ముందు తిట్టేస్తాం. అది ఎవరు ఏంటి అని ఆలోచించు. దాని పర్యాసారం ఏముంది? ఒక్క బూతు ముందు నుంచి వస్తాం, సుప్రభాతం ముందు వచ్చి మేము వస్తాం. అది మా వంశం యొక్క ఇది. బూతులు. కాకపోతే ఎవడో సబ్స్క్రైబ్ ఏదో అనబోయి ఎవడో ఏదని నేను రేట్ ఎంత అని పచ్చళ్ళు అడగదు, వీళ్ళ రేట్ ఎంత అని అడుగుతారు. పచ్చి బూతులు నేను చెప్పను, మీరు ఇంకా కమెంట్లలోనే ఉన్నాయి, పచ్చి బూతులు ఉంటాయి. ఆ పాపం అలాగా పిచ్చి బూతులు వాళ్ళని తిరుగుతున్నా ఎన్ని నెట్టుకుని బాగానే వచ్చారు. ఇంకా బీపీలు
ఆడపిల్లలు సహనం కోల్పోయి తిట్టేశారు, క్షమించండి. వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. నన్ను ఎలా పెద్ద మనసుతో అయితే క్షమిస్తున్నారో బెట్టింగ్ వాళ్ళని కూడా క్షమించండి. వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు చేశారు. దానికి శిక్ష నేను వేయక ముందే భగవంతుడు వేసేసారు. మనశ్శాంతి. ఇప్పుడు మీ చెల్లి ఏం చేస్తుందంటే హాస్పిటల్ అయిపోయింది, హాస్పిటల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్.